ఈరోజైతే మా గార్డెన్లో అల్లం అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఈ అల్లం అయితే నేను 25 కేజీస్ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే వేసున్నాను. ఈ అల్లం అయితే నేను వేసి 8 నెలలు పైనే అవుతున్నది. ఇంకా నేను ఇంట్లోకి అవసరం అనుకున్నప్పుడల్లా వంటకి తీసుకొని వాడుకుంటూనే ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మొక్కంతా ఇలా ఎండిపోతూ వస్తున్నది, అందుకోసమని తీసేస్తున్నాను అనమాట. నేనేంటంటే తీసుకుంటూ ఉంటే పక్కన సైడు చిన్న చిన్న పిలకలు పెట్టుకొని వస్తూనే ఉండేది. ఇప్పుడు ఆ పిలకలు కూడా కొంచెము ఎండిపోతూ ఉంటున్నాయి అనమాట. అందుకోసం అని చెప్పి మొత్తం తీద్దామని అనుకుంటున్నాను. తీసేసి మళ్ళీ కొత్తగా వేస్తే మళ్ళీ బాగా వస్తుంది కదా, అందుకోసమని ఇలా తీస్తున్నాను. ఇప్పుడైతే తీసే వీడియో ఒకటే పెడుతున్నాను. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వేసేటప్పుడు కూడా వీడియో తీసి పెడతాను. చూడండి, ఇవన్నమాట కొత్తగా వచ్చే పిలకలు. ఇవి కూడా కోసం చూడండి ఇలా ఎండిపోతూ వస్తున్నాయి అనమాట. అందుకోసమని మొత్తం తీసేస్తున్నాను. నేను ఈ 25 కేజీస్ బస్తాలో వేసాను కదా, ఇదే సరిపోయింది నాకైతే. నేను ఇంట్లోకి అవసరం అనుకున్నప్పుడల్లా ఈ 8 నెలల నుంచి కూడా నాకు అవసరం అనుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని వాడుకుంటూనే ఉండేదాన్ని. 8 నెలలు అంటే ఒక 7 నెలల నుంచి నేను వేసిన ఒక నెలగా అలా వచ్చిందనమాట నాకు హార్వెస్టింగ్. అంటే మొత్తం కాదు, కొంచెం లేతగానే ఉండేది. కొన్ని ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియోస్లలో కూడా తీసి పెట్టున్నాను అనమాట. అప్పుడు కూడా నాకు కొంచెం అవసరం అనుకున్నప్పుడల్లా తీసుకుంటూనే ఉండేదాన్ని. ప్రతిసారి వీడియో అయితే తీయలేకపోయేదాన్ని, కానీ నాకు అవసరం అనుకున్నప్పుడల్లా తీస్తూనే ఉండేదాన్ని అనమాట. ఇప్పుడైతే ఇంకా మొత్తం ఇలా తీస్తున్నాను. ఇలా మట్టి కొంచెం లూజ్గా అయితే అని చెప్పి నేనైతే నిన్నంతా నీళ్లు పోయలేదు, అయినా కూడా నెమ్ముగానే ఉందన్నమాట. ఈ మొక్క కొంచెం నేనుంది, అందుకోసం అని చెప్పి నెమ్ముగానే ఉందన్నమాట. ఇది చూడండి, మట్టిలో ఇలా ఉన్నాయి అనమాట. చామదుంపలు అయితే నేను వేస్తున్నాను కదా, వేసినప్పుడు అవైతే బాగా మట్టి బాగా ఆరిపోయింది. కానీ ఇదైతే ఈ అల్లం అయితే మాత్రం మారలేదన్నమాట, ఇలా ఉన్నది. ఇంకా చేసేది ఏం లేక బస్తానైతే తిప్పేద్దామని చెప్పి ఇంకా తిప్పేసి ఇలా తీస్తున్నాను అనమాట. ఇలా తీస్తున్నా కూడా ఇది తడి మట్టిగా ఉన్నప్పుడైతే మనం తీసుకునేదానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. మట్టి అయితే బాగా ఆరుంటే మాత్రం మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట, ఏదన్నా కానీ దుంప అనేది. ఇంకా ఇలా తీస్తున్నాను అనమాట. చూడండి ఇలా వచ్చినది. ఇంకా మొత్తం తీసేసుకుంటే మళ్ళీ కొత్తగా పెడతాను అనమాట. నేను ఇలా పెడితేనే నాకు ఇంట్లోకి అవసరం అనుకున్నప్పుడల్లా వాడుకోగలుగుతాను. పెట్టకపోతే మళ్ళీ కొనాల్సి వచ్చేది. ఇదైతే మాత్రం చూడండి ఎలా వచ్చిందో, చాలా గట్టిగా ఉన్నదనమాట ఇదంతా. నేనైతే ఈ కిచెన్ వేస్ట్ అవన్నీ నేను తయారు చేస్తాను కదా లిక్విడ్లు, అవన్నీ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. ఈ అల్లానికి కూడా నేను ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా నేను సహజ సిద్ధంగానే పండించుకున్నాను అనమాట. ఆర్గానిక్గానే పండించుకున్నాను. కొన్ని ఏంటంటే నాకు పశువుల పేడ చిక్కినంత వరకు వేసుకుంటాను, మిగతాదంతా నేను తయారు చేసుకునే కిచెన్ వేస్ట్తో కానీ ఇంకా నా దగ్గర ఉన్న ఆకులతో వాటిలన్నిటితో తయారు చేసుకునేవి కూడా నేను లిక్విడ్గా ఇస్తూ ఉంటాను. అందులో ఈ అల్లం కూడా కొంచెం తీసి దాన్ని కూడా స్ప్రే చేసేదాన్ని అనమాట. నేను ఈ అల్లం వాటర్ను కూడా చేసి మొక్కలకి స్ప్రే కూడా చేస్తున్నాను అనమాట. అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ అల్లం ఆకులు కూడా స్మెల్ అయితే చాలా అసలు ఘాటుగా ఉంటుంది అనమాట. అల్లం ఘాటు ఎలా ఉంటుందో అంత అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫైనల్ అయితే ఇదనమాట. చూడండి, ఇంత వచ్చిందనమాట అల్లం నాకు. ఇంకా నేను ఇంతకాడికి ఇంకా ఎక్కువే తీసి వంటలోకి వాడున్నాను. ఇదే కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. నేను ఎన్నిసార్లు తీసున్నాను అనమాట. ఏర్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో. మళ్ళీ ఇంకా కొత్తగా వేయాలి, ఖచ్చితంగా వేస్తానండి. ఎందుకంటే నాకు అవసరం కదా దీంతో, దానికి నేను అవసరం లేదు, దాంతో నాకు అవసరం, ఖచ్చితంగా వేసుకుంటాను అనమాట. ఇదిగో చూడండి ఫైనల్లీ ఇదనమాట. కడిగిన తర్వాత ఇంత వచ్చిందనమాట. ఇంకా ఈ అల్లాన్ని అయితే నేను ఇంట్లో తీసి పెట్టుకొని దీంతోనే నేను మళ్ళీ అల్లం మొక్క అనేది వేసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.